ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా నిజమైన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపంలోను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం ప్రార్థిస్తాను. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే, మీరు ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం, కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, మన భారము ఆయన మీద మోపితే ఆయన మనల్ని ఆదుకుంటానని చెప్తున్నాడు. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరా, గొప్ప వాగ్దానంతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటనగా మన భారమును ఆయన మోస్తారంట. మనము సాధారణంగా ఆలోచిద్దాం. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక రకమైన భారము వాళ్ళ జీవితంలో ఉంటుంది. వాళ్ళ వయసుకు తగ్గట్లుగా, వాళ్ళ యొక్క పరిస్థితులకు తగ్గట్లుగా వాళ్ళు అనుభవించాల్సిన భారము, మోయవలసిన భారాలు ఎన్నో ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఆ భారము, బాధ్యతలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. అలాగే అలా భారము కలుగుతున్నప్పుడు మనము తట్టుకోలేనంతగా ఆ భారము మనకి అనిపించినప్పుడు మనము కృంగిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు మనకి ఆదరణ కరువవుతుంది. ప్రియ సోదరి, ప్రియ సోదరా, మనకి మన శక్తికి మించిన భారము మనము మోస్తున్నప్పుడు మనము చాలా బలహీనమైపోతాం. మనము ఉదాహరణకి ఒక 10 కేజీల రాయిని, వస్తువుని మనం మోయగలం అనుకోండి, అంత మాత్రమే మోయగలం. అయినప్పటికీ అది కాసేపు అయితే మోయగలం, కానీ ఒక గంట, 2 గంటల సేపు, లేదంటే రోజంతా సమయము పెరిగే కొద్దీ దాని యొక్క భారం కూడా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే మన పనిలో భారము, మన ముందున్న ఏదైతే మనం సాధించాలనుకుంటున్నామో, పొందుకోవాలనుకుంటున్నామో దాని పట్ల కలిగిన భారము మనము మోయలేనంతగా ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు నీతో, ప్రియ సోదరి, ప్రియ సోదరా, ఆయన నీ పనుల భారాన్ని మోస్తాడంట. ఆయన నిన్ను ఆదుకుంటాడంట. నువ్వు మోస్తున్న భారము నువ్వు మోయలేనిదిగా, నీ శక్తికి మించినదిగా, నీ వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భారము ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో మనం అనుకుంటాం, వాళ్ళు వచ్చి నా భారంలో, నా బాధ్యతలో పాలు పంచుకుంటారేమో, వాళ్ళు వచ్చి నాకు సహాయపడతారేమో, వాళ్ళు వచ్చి నాకు సపోర్టివ్గా ఉంటారేమో అని మనం అనుకుంటాం. కానీ మనిషి అన్నాక ఎవరి సమస్యలు, ఎవరి భారాలు వాళ్ళకు ఉంటాయి కనుక, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి కనుక, ఒకరి భారాన్ని ఒకరు మోయడానికి ఇష్టపడలేరు. అటువంటి అవకాశము ఏ మనిషికి కూడా ఉండదు. ఎవరి భారము వాళ్ళే మోయాలి. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నీ భారాన్ని ఆయన మోస్తాడంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరా, ఈ యొక్క నెలలో నువ్వు ఏదైతే కార్యాలు తలపెట్టాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు సాధించాలనుకుంటున్నావో, వాటి పట్ల నీకున్న భారము నువ్వు మోయలేనిదిగా ఉన్నాయేమో. నాకు శక్తికి మించినది, నా స్థాయికి మించినది నువ్వు అనుకుంటున్నామో, దేవుడి రసంతో మాట్లాడుతున్నాడు. నీ భారమును ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీద మోపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మీద మోపితే ఆయన నిన్ను ఆదుకుంటాడంట. నా మీద ఎందుకు నీ భారాలన్నీ మోపావు, ఎందుకు నా మీద ఇంత కష్టం ఉంచావని మనుషులుగా ఆయన అడగడు, ఆయన ప్రశ్నించడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త. నా భారంలో ఆయనకి కష్టమేమీ కాదు. నా మీద ప్రేమతో ఆయన ఆ పని చేస్తూ ఉంటాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరా, ఆయన నీ భారము మోయడమే కాకుండా ఆయన నిన్ను ఆదరిస్తాడంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరా, కొంతమంది మనము భారము మోస్తారు, కానీ వాళ్ళు ఏదో వాళ్ళ కష్టంగా, నాకెందుకు ఇంత బాధ్యతలు అప్పగించవు, ఎందుకు ఇంత భారము అని ఏదో కష్టంగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ మన దేవుడు మనల్ని నిజముగా ప్రేమించే దేవుడు. మన భారములు మోయడానికి ఆయన సిద్ధముగా, ఆతృతతో, ఆశతో ఉన్నాడు. ఆయన అంత ప్రేమతో మన పైన నిండి ఉన్నాడు. ఆయన మన భారము మోయడమే కాకుండా ఆయన మనల్ని ఆదుకుంటాడు. ప్రియ సోదరి, ప్రియ సోదరా, ఈ నెలలో నువ్వు
నీ పనుల మించిన భారం నువ్వు పెట్టుకొని ఉన్నావో, నీ భారములన్నీ కూడా ఆయన మీద మోపు. ఎందుకంటే నువ్వు ఎక్కువ కాలం నీ మీద నువ్వు మోపుకుంటా ఉంటే అది నీ శక్తికి మించినది, నీ స్థాయికి మించినది అయిపోతుంది. ఒకానొక సమయంలో నువ్వు బలహీన పడిపోయి నువ్వు కృంగిపోతావు. కనుక ఆయన మీద నీ భారం మోపితే ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీ పనులన్నీ ఆయన తీరుస్తాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రమున దేవా, మా భారము నీ మీద మోపితే మీరు మమ్మల్ని ఆదుకుంటారంటున్నారు. అవునా తండ్రి, మేము మా భారాలు ఎవరు మోస్తారు అని మాకు మేమే అనుకుంటూ మాకు మేమే బలహీన పడిపోతూ ఉంటాం. అయ్యా, బిడ్డలు అటువంటి పరిస్థితిలో ఉన్నారేమో. వాళ్ళ యొక్క పనుల భారము వాళ్ళకి శక్తికి మించినది, వాళ్ళ స్థాయికి మించినది అయిందేమో. అయ్యా, మీరు వాళ్ళకి ఆదరించే దేవుడిగా ఉన్నందుకు మీరు మాట్లాడిన రీతిని బట్టి వేలాది స్తోత్రములు. వాళ్ళ భారములన్నీ కూడా మీ మీద మోపి మీ మీద ఆధారపడి నీ ద్వారా ఆదరణ, నెమ్మది, సంతోషము, సమాధానము, సంతృప్తి పొందుకునే కృపను అనుగ్రహించమని, ప్రతి విషయంలో బిడ్డలకు మీరు తోడై నడిపించి వర్ధిలింపజేయమని, నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ నీవే వాళ్ళని ఆదరించి బలపరిచి స్థిరపరచమని, ప్రతి విషయాన్ని బట్టి నీ కృతజ్ఞులై నీపైన ఆధారపడి జీవించే జీవితం దీవించమని నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.